అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. లైక్ మీకు అర్థమయ్యే విధంగా ఏంటి మనం ఎలా చేసుకోవాలి? లెఫ్ట్ సైడ్ జడ్జ్‌మెంట్ అనేది మనం ఎలా తీసుకోవాలి? రైట్ సైడ్ జడ్జ్‌మెంట్ అనేది ఎలా తీసుకోవాలి? ఏంటి దానికి సంబంధించిన తతంగం అని చెప్పేసైతే మీకు ఒక చిన్న ఆహ్, దీనితోటైతే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. యూజువల్‌గా మన ఇండియాలో డ్రైవింగ్ అనేది ఏంటి? రైట్ సైడ్ అన్నది స్టీరింగ్ ఉంటది. రైట్ సైడ్ స్టీరింగ్ ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ జడ్జ్‌మెంట్ అనేది అర్థం కాదు. యామ్ ఐ రైట్? దానికోసం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది మనం రోడ్ అనుకుందాం. ఇందులో ఇది కార్ అనుకుందాం. స్టీరింగ్. నేను వేసే డయాగ్రామ్ పైన కామెంట్స్ చేయకండి. జస్ట్ మీకు అర్థమయ్యే కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఇది మన డ్రైవర్ సీట్. ఇది మన స్టీరింగ్. ఇది విండ్ స్క్రీన్. ఇది ఫ్రంట్ బోనెట్. ఇది లెఫ్ట్ సైడ్ జడ్జ్‌మెంట్. ఇది రైట్ సైడ్ జడ్జ్‌మెంట్. రైట్ సైడ్ అనేది క్లోజ్‌గా ఉంటాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ జడ్జ్‌మెంట్‌కి వచ్చేపాటికి ఏంటి అంటే స్టీరింగ్ అనేది ఎప్పుడు వాడాలి? ఎంత వాడాలి? అంటే ఎంత టర్న్ చేయాలి? బైక్ వచ్చినప్పుడు ఎంత టర్న్ చేయాలి? కార్ వచ్చినప్పుడు ఎంత టర్న్ చేయాలి? బస్ వచ్చినప్పుడు ఎంత టర్న్ చేయాలి? జేసీబీ వచ్చినప్పుడు ఎంత టర్న్ చేయాలి? ఇంకోటేదో ఇంకా హెవీ వెహికల్ వచ్చినప్పుడు ఎంత టర్న్ చేయాలి? అంటే మనకు ఒక సింపుల్ ఫార్ములా అన్నది కావాలి. ఫార్ములా అయితే సింపులే. ఈ ఫార్ములా ఉందనుకోండి, మీరు ఇప్పటికిప్పుడే కార్ మీకు మీరే సెల్ఫ్‌గా తీసుకెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్. డ్రైవింగ్ సీట్‌లో మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మీరు ఈ కార్‌ని చూడాలి. చాలామంది నేను యూట్యూబ్‌లో వీడియోస్ అని చెప్పేసి చూసాను. రాంగ్‌గా గైడ్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా ఈ వీడియోస్ గనక ఎవరైతే ఆ వీడియోస్ చేసిన యూట్యూబర్స్ ఉన్నారో ఆ వీడియోస్ ఆ యూట్యూబర్ చూస్తున్నట్టయితే గనక దయచేసి రాంగ్‌గా గైడ్ చేయకండి. ఎవరో చేసిన వీడియోస్‌ని కాపీ పేస్ట్ చేసి మాత్రం చెప్పకండి. మీకు అర్థమైంది మాత్రం చెప్పండి. మీకు ఏదైతే తెలుసో అది మాత్రం చెప్పండి. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నవాడు ఒకరికి నేర్పించే విధంగా ఉండాలి. ఒకరి ప్రాణాలను కాపాడే విధంగా ఉండాలి తప్పించి ఏదో వ్యూస్ కోసమో, డబ్బు కోసమో మాత్రం చేయకండి. క్లియర్? ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం అనేది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అండి. నా ఫ్యామిలీలో జరిగినది ఇంకొకరి ఫ్యామిలీ జరగకూడదు అన్న దాంతోటి డ్రైవింగ్ పైన చాలా రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన ఈజీ ఫార్ములాస్ అని చెప్పేసి మెథడ్స్ అని చెప్పేసి నేను తీసుకురావడం అని చెప్పేసి జరిగింది. అండ్ దట్టు నేను ఒక లెక్చరర్ కూడా. సో దట్ మీకు ఇక్కడ చాలా క్లియర్‌గా ప్రతి ఒక్కరికి చదువు వచ్చినా, చదువు రాకపోయినా కూడా అర్థమయ్యే విధంగా అని చెప్పేసి అయితే నేను చెప్తాను. బట్ వీడియోస్ అయితే లెంతీగా ఉంటాయి. ఓపిక ఉంటే ఉండండి. లేదంటే యాజ్ యూ విష్. క్లియర్? మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం దీన్ని ఫస్ట్ లేయర్ లాగా తీసుకుందాం. అండ్ దీని వచ్చేసేసి మనకు సెకండ్ లేయర్ లాగా అయితే తీసుకుందాం. అంటే ఇది మనకు విండ్ స్క్రీన్. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? ఈ లెఫ్ట్ సైడ్ జడ్జ్‌మెంట్. అంటే ఇక్కడ ఏదైనా ఒక వెహికల్ ఉందనుకోండి. మన కార్‌లో అంటే ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ టచ్ అవుతున్నది అని చెప్పేసి చెప్పగలుగుతాం. అదే కార్ లోపల కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఈ విండ్ స్క్రీన్‌లో ఈ రోడ్ వ్యూ అంతా కూడా, ఈ రోడ్ వ్యూ అంతా కూడా ఈ విండ్ స్క్రీన్‌లోనే కవర్ అవుతూ ఉంటది. అంటే మన కార్ రోడ్ మొత్తాన్ని ఆక్యుపై చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకు కావాల్సింది ఎంత? ఎప్పుడు టర్న్ అవ్వాలి? ఎంత టర్న్ అవ్వాలి? ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నప్పుడు ఈ సిట్టింగ్ పొజిషన్ నుంచి మీరు ఈ కార్నర్‌ని చూడాలనుకున్నప్పుడు ఎలా చూస్తారు? ఎలాగైనా చూస్తాం. మీరిప్పుడు చెప్పే ఫార్ములా అనేది ఎనీ వెహికల్ అండి. కార్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఆహ్, రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉన్న వెహికల్స్ గురించి అయితే నేను చెప్తున్నా. మిడిల్‌లో స్టీరింగ్ ఉన్న ట్రాక్టర్‌కి వాటికైతే ఇది సెట్ అవ్వదండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కార్నర్‌లో కూర్చొని ఉన్నప్పుడు మీరు చూసే విధానం అనేది డయాగ్నల్‌గా చూస్తారు కాబట్టి, డయాగ్నల్‌గా చూసినప్పుడు ఏమవుతుందంటే, మనకు విండ్ స్క్రీన్‌లో ఒక మిడిల్ పాయింట్ అనేదైతే స్టార్ట్ అవుతుంది. ఈ మిడిల్ పాయింట్ అనేది ఏం చేసుకోవాలి మనం? కార్‌లో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ మిడిల్ పాయింట్ అనేది మనకు లెఫ్ట్ షోల్డర్ అవుతుంది. ఈ రైట్ పాయింట్ అనేది మనకు రైట్ షోల్డర్ అవుతుంది. మీకు తర్వాత నేను కార్‌లోకి వెళ్లి కూడా అయితే నేను చూపిస్తానండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్. అంటే ఈ మిడిల్ పాయింట్‌ని అండ్ ఈ రైట్ సైడ్ పాయింట్‌ని మనం లెఫ్ట్ అండ్ రైట్ షోల్డర్ లాగైతే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఎలాగైతే మనం లెఫ్ట్ అండ్ రైట్ షోల్డర్‌ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకు కార్‌లో కూడా ఇంత పెద్ద కార్‌ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ మీరు ఎటువైపు అయితే కూర్చొని ఉన్నారో ఆ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్‌ని మీరు కాలిక్యులేట్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ జడ్జ్‌మెంట్ అనేది అయితే క్లియర్‌గా అర్థమవుతుందండి.